కంటిన్యూగా డ్యూటీలు చేస్తుంటే ఒక డ్యూటీ కాకుండా రాగానే నిద్ర లేకుంటలేదు. సాయంత్రం పోతే తెల్లేసరికి వాడు రీచ్ అవుతున్నాము సోలాపూర్లో. మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి 7:30కి అక్కడ నుంచి బయలుదేరితే వీటికి వస్తే రాత్రి 8 అవుతుంది. మా తెల్లారి పొద్దున్నే 5 గంటలకు డ్యూటీ ఉంటుంది. మళ్ళీ పయోస్ సోలాపూరే. ఆ డ్యూటీకి మాకు పోయి రాగానే మళ్ళీ మాకు నిద్ర సరిపోతుంది, రెస్ట్ సరిపోతలేదు. మా అక్కడ పండుకొని కూడా అవకాశం లేదు. అటు ఓలైట్ రావాలి, బాగా ఇబ్బంది అవుతుంది. తోవంటి ప్యాసింజర్ ఎక్కుంటుంది, ఒక డ్రైవర్ పండుకుంటాడు, ఒక డ్రైవర్ నడిపిస్తాడు. ఆ నడిపిస్తేప్పుడు కూడా మాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే తోవంటి వాళ్ళు బాగా ఎక్కినప్పుడు టికెట్లు అంటే ఇచ్చినమా ఇవ్వలేదో టెన్షన్లో మర్చిపోతున్నాం. మన కేసు కూడా అయింది, వాళ్ళు వేరే డిపోలో సస్పెండ్ చేశారు. ఆ టెన్షన్ మాకు ఇద్దరు ఇస్తే పోతామంటారు. కర్నూలు పెట్టారు, కర్నూలుకు ఇద్దరిని మేము అంటున్నాము, వాళ్ళు అంటారు మొక్కలు పోయి రాలంటారు. 660 కిలోమీటర్ అవుతుంది, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. 660 కిలోమీటర్లు ఒక రోజు 350. మాకు రెస్ట్ ఇస్తారు, 2 గంటలు 3 గంటలు రెస్ట్ ఇస్తా అంటే ఇక సరిపోదు. ఇంకో డ్రైవర్ ఇచ్చి ఇంకో కిలోమీటర్ పెంచుకోండి, ఇంకా అవసరం ఉంటే 200 కిలోమీటర్ పెంచుకొని మాకు ఇద్దరు డ్రైవర్ ఇస్తే బెటర్ అని మేము అంటున్నాము. వాళ్ళు అంటారు వాళ్ళు ఇవ్వమంటారు, వాళ్ళు లేదంటే కండక్టర్ ఇవ్వమని చెప్తున్నాము. కండక్టర్ కూడా ఇవ్వంటారు, మీరు ఒకలే వాళ్ళ అట్లయితే వరి లేకపోలేదని అంటారు మా సారు.